ఫార్మాసిటీ 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 ఏడాదిన్నరగా విన్న పదం ఇది. మీ చెవులలో ఇట్లా మొత్తం రిధం వస్తుంది. ఫార్మాసిటీ ఫ్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు. మీర్ ఖాన్పేట లేఅవుట్లలో దళార్ల దందా. రైతుల పరిహారం నేతల పలహారం. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం నేతలకు పలహారంగా మారిపోయిందట. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు పలహారంగా మారుతున్నాయి. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతుకు తిరిగి వెనక్కిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఇవ్వకపోగా రైతులకు ఇలాంటి ఇంటి స్థలాలు కేటాయింపులు లేఅవుట్లపై కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధించడమే కాకుండా ఇప్పుడు రైతులను భయపెట్టి అద్దెకి పావుసేరు స్థలాలను కొల్లగొడుతున్నారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం 30,000 వరకు ఉండగా 4 నుంచి 5,000కు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్న పరిస్థితి కనబడుతుంది. 350 ఎకరాలలో లేఅవుట్ల అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట ఇంటి స్థలం కేటాయింపు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ లేఅవుట్ నుంచి 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ఖరారు. ఇదే అదునుగా అన్నదాతలను భయపెడుతున్న కాంగ్రెస్ నేతలు అనధికారికంగా ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ఫ్లాట్ల కొనుగోలు. 30,000 గజం ఉంటే 4,000 నుంచి 5,000 కొనుగోలు. ఇక చెప్పుర్రా ఏమని చెప్పిల్లు మీరు? ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మహేశ్వరానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 19,400 ఎకరాలలో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి భూసేకరణ చేసిన సంగతి తెలిసిందే. 14,000 ఎకరాలకు పైగా కూడా భూమిని సేకరించి పరిహారం పట్టా కింద 16.5 లక్షలు, అసైన్డ్ భూమికి 8.5 లక్షల నగదు చెల్లించి ఈ కోల్పోయిన వాళ్ళందరికీ కూడా భూములను ఇచ్చింది. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవి. నేను చెప్తున్నా కదా, రైతుల పరిహారం నేతల పలహారం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక చూడురి, నేను మళ్ళీ చెప్తున్నా, పేదవాడిగానే మిగిలిపోతున్నా నా తెలంగాణ గడ్డలో. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా. ఎంత బాధ అంటే మీరు ఊహకందని మాట, మీరు ఊహించనంత మాట. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ నా తెలంగాణలో మళ్ళీ ఆగమైపోతున్న బ్రతుకులు, మళ్ళీ చిద్రమవుతున్న బ్రతుకులు ఏం చేయాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రైతుల పరిహారం నేతల పలహారంగా మారిపోతున్నది. ఏది భూములు కోల్పోయినామని ఇప్పటికే నొత్తునూరు మొత్తుకొని ఏడుస్తున్న ఆ బిడ్డలకు సంబంధించి వాళ్ళ గుంట భూమి కూడా దొబ్బుకపోతున్నారు. కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? ఇగో ఇది అవుతుంది. ఇంతకు మించి ఏం చెప్పాలి మీకు? ఇంతకు మించి ఏం చెప్పాలి? ఇక అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈ డైలాగులు బాగానే ఉంటాయి. జై జవాన్ జై కిసాన్ సూపర్గా ఉంటుంది. అన్నదాత అబ్బా వారవ్వా, ఈ పదాలన్నీ వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఇదేంది? కేసీఆర్ పాలనలో ముందే ఏర్పాట్లు. కేసీఆర్ పాలనలు ఎట్లుండే? ఇగో యూరియాకు సంబంధించిన ఏంది అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందస్తుగా గిట్ల ఏంది రైళ్లలో వస్తే లారీలలో ఎక్కించుకొని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలలో పంపించేది. మరి మా రేవంత్ అన్న పాలన వస్తే ఇగో ఇట్లా ఏంది? ఇవన్నీ ఆధార్ కార్డులే, చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్నీ ఆధార్ కార్డులే. చెప్పులు, మధ్యలో రాళ్ళు, కవర్లు. ఇది ఇగో యూరియా కొరత, రైతన్న కుతకుత. నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి. మనకు లోటు వచ్చింది, ఈ నెల ఇక రాదు. ఒక్కసారి ఇచ్చిన రైతులకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు. ఊరిని అన్యాయం పాడుగాని. ఇది ఎక్కడిదే? రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్స్ వేటు తప్పదు. అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్. యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంపై నెపం నెట్టడం యత్నం. మళ్ళీ పాత రోజులే. క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్లు, రైతుల కుస్తీలు. పరిస్థితి చేదాటాక సమీక్షించని సీఎం రేవంత్ కేంద్రానికి లేఖలు, ప్రకటనలకే తుమ్మల పరిమితం అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇది ఎక్కడ అనుకుంటారు? వింటారా? కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నర కాలంలో రైతులు మళ్ళీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలు, చెప్పులు, కుస్తీలు మొదటికొచ్చాయి. మంగళవారం పలు పిఎస్సిఎస్ల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి బిలో ఆధార్ కార్డులను లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నిన్నెలలో ఓపిక నశించి ఒకరినొకరు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, కామారెడ్డి జిల్లా గాంధారిలో అన్నదాతల ఆందోళనకు దిగిన పరిస్థితి ఇది. ఇక చెప్పుర్రు ఏం చెప్తారో. ఇక దాంతోపాటు ఇక ఇక్కడ ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసను గత సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. సాగు రెట్టింపు పైన, ఎరువుల వినియోగం రెట్టింతల పైన ఎక్కడా కొరత లేకుండా చూశారు. అసలు కొరత ఎందుకు వస్తున్నది, దీనికి పరిష్కారం ఏంటి వంటి అంశాలపై లోతైన పరిశీలన చేశారు. ఏప్రిల్, మేలలో కేంద్రంతో, కంపెనీలతో చర్చలు జరిపి డబ్బులు చెల్లించి ఎరువులను కొనుగోలు చేశారు. ఢిల్లీలోనే అధికారులను మకాం వేయించి మన కోటా సాధించుకొని వచ్చేలా కాపుగాశారు. సీజన్కు ముందే ఎరువులు తెప్పించి జిల్లా కేంద్రాలలో నిల్వ చేయించి వానలు కురియగానే రైతులకు అందించిండు కేసీఆర్. ఇది
కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంటుంది. ఇది రాసుకోర్రి, నేను చెప్పిన మాట కాదు, ఇది ప్రజలు చెప్పిన మాట, నేను చెప్పలే. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, భూములకు అబ్జర్వ్ చేస్తారు. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, కరెంటు కోతలు. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, నీటి కొరత. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, యూరియా కొరతారు. ఇక ఇట్టుంటుంది. ఎందుకు వచ్చిన కాంగ్రెస్, ఎవరి కోసం వచ్చిన కాంగ్రెస్? మార్పు అంటే గిదా మార్పు. ప్రజల అభివృద్ధి గమనాన్ని చూస్తూ ఉంటే వారవ్వ ఎవరా ఈ ముఖ్యమంత్రి అని అడిగేటట్టు ఉండాలి. కానీ ఇవాళ ఏమైపోయింది, గిట్ల అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చెప్తాం, అంతకుమించి ఏం చెప్తారో చెప్పురు, ఇక మీరే చెప్పురు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది. ఇక దాంతోపాటుగా ఇది చూడు, మిషన్ భగీరథ పైపులు మాయం, ముప్పారం పథకానికి ముప్పు, పైపులు గుణాలు అక్రమార్కుల పరం, గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు ఇక పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులు. నల్గొండ జిల్లా మున్సిపాలిటీ నిడమానూరు మండల కేంద్రంలోని 80 గ్రామాలకు తాగునీరు అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో పైపులను కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో జేసీబీలతో తవ్వి పైపులను అమ్ముకుంటున్నారట. అయిపోయింది. దొంగ లచ్చిలు, కాంగ్రెస్ వచ్చింది, దొంగలు పడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినవి అంటే ఇవి మనయండి, అవన్నీ ఎత్తుకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం సమాధానం చెప్తారు? ఒకసారి మీరే ఆలోచించాలి, ఏం సమాధానం చెప్తారు? ఇక చెప్పుర్రి. ఇక ఇది గిట్లున్నదా? ఇక ఇంకొక విషయం, మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కేసులు పెడుతున్నారు, లోపలేస్తున్నారు. ఒకే సెకండ్. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లు కట్, క్వశ్చన్ చేసిన ఉద్యోగ సంఘాల నేతలకు 3 ఇంక్రిమెంట్లు నిలిపివేత, ట్రెజరీ డైరెక్టర్ ఉత్తర్వులు, ఉద్యోగులను కించపరిచేలా కేఎస్ఆర్సీ మూర్తి వ్యాఖ్యలు, ఆందోళనలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు. ఇక చూడురి, వీళ్ళ సమస్యల గురించి వీళ్ళని అడిగినందుకు వీళ్ళ ఇంక్రిమెంట్లను కట్ చేస్తున్నారట. ఇది ఎవరు? దీని పరిష్కారం, ఉద్యోగులు తమ పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి సాధారణంగా వారి డిమాండ్లలో సాధ్యమైనవి పరిష్కరించడం, లేకపోతే కొంత సమయం తీసుకొని సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి వాళ్ళు ఏదైనా విషయాన్ని చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఏదైనా వినతి పత్రం ఇవ్వదలుచుకుంటే వాళ్ళ జీవితాలను ఇట్లా చేస్తారట. ఇంక్రిమెంట్లు ఇస్తలేరట. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎవరుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. సంక్షేమ పథకాలను ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తారు? ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్తారు. వాటి యొక్క అమలు తిరుతెన్నలను ఎవరు చూస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు చూస్తారు. వాటి లోపాలను ఎవరు చూస్తారు? జర్నలిస్టులు చూస్తారు. ఇది పాపం వీళ్ళు ఇలా అడిగినందుకు వీళ్ళ జీవితాలు ఇది. ప్రభుత్వ ఉద్యోగులు క్వశ్చన్ చేస్తే వాళ్ళ జీవితాలు ఇదండి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఇది. ఇంక్రిమెంట్ల కట్. ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకేం చెప్తాం మనం? ఇక నిన్న బీజేపీ ఎన్నికలు జరిగినాయి కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ. సో వారికి వైఆర్టీవీ తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆల్ ది బెస్ట్. కానీ మీరు ఎట్లా పోరాటం చేయాలంటే గర్జించే సింహం లెక్క చేయమంటలేం, లేదా కుక్కల ఊకే మనం నినాదాలు చేయాల్సిన అవసరం లేదు. భౌభౌ అని మనం చేయాల్సింది వ్యూహాత్మకంగా చేయాలి. ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తుంది, వాటిని గట్టిగా ప్రభుత్వానికి చెప్పాలి. చెప్పిన దాన్ని మనం సాధించుకోవాలి. ఏదైనా ఒక పట్టు బట్టరాదు, పట్టు విడవరాదు, ఉడుము పట్టు పట్టాలని చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది. గట్లనే పట్టుబట్టాలి. పట్టుబట్టి దాన్ని అంతిమంగా సక్సెస్ చేయించాలి. నేను చెప్తున్నా కదా, అధ్యక్ష ఎన్నికలతో బీజేపీలో ముసలం. కమల దళపతి రామచంద్రరావు అధికారికంగా ప్రకటన. కిషన్ రెడ్డి నుంచి బాధ్యతల స్వీకరణ. ఎంపికపై పలువురు సీనియర్లు చాలామంది ఆస్థానం. విసుక్కుంటున్న ఈటెల అలిగిన అరవింద్. రాజీనామా చేసిన రాజా సింగ్. బీజేపీలో ముదురుతున్న ముసలం. అరవింద్ అలక బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన ధర్మపురి ఆయనకే ఫిక్స్ అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన అధిష్టానం. హాట్ టాపిక్ గా అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్. బుజ్జగింపులకు వచ్చేదెవరు? ఇక ఈటెల దారేటు. చివరి వరకు కూడా ఆశ చూపిన అధిష్టానం, పాత వారికి మొగ్గు చూపిన హైకమాండ్. తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా చెప్తున్న సన్నిహితులు. ఈటెల ఓపికకు హైకమాండ్ పరీక్ష పెడుతుందా? బీసీ వాదంతో ముందుకెళ్తే ఆటంకాలు తప్పవని బీజేపీ భావించిందా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈటెల రాజేందర్ ఆళ్ళ పొద్దుగాల అలా రాజీనామా చేసి బీఆర్ఎస్లకు రా. ఇక ధర్మపురి అరవింద్ అంటే వాళ్ళే కాపాడుకుంటారు. కానీ ఈటెల రాజేందర్ చెప్తున్నా వాళ్ళు ఏమున్నది బీజేపీలో, ఏం పోరాటం చేస్తాను? నువ్వే తిరిగినావు కదా మొన్న హైడ్రా మూసికాడ, నువ్వు ఒక్కనివే తిరిగినావు. ఇంకెవరు? కిషన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చిపోయింది అంతే. మరి నువ్వు రా, ఏముంటుంది అలా? ఇగో బీజేపీ అనేది కీలకతం అండి తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే బీజేపీకి అసెంబ్లీ సీట్లున్నాయి, పార్లమెంట్ సీట్లున్నాయి, మంచి గట్టి పట్టున్న కార్యకర్తలను. కానీ ఏం చేయదు. 24 గంటలు తెలంగాణలో పోరాటం ఎవరన్నా చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ.
24 గంటలు ప్రతి సెకండ్ ఎవరైనా పని చేస్తాలంటే ప్రశ్నించే గొంతుకల మానవులంటోళ్ళు. నిజంగా చెప్పాలి, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. సో ఈరోజు వీళ్ళ వల్ల ఏమైనా వస్తుందంటే కేవలం వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో ఏంటంటే బీజేపీ అధ్యక్షకు సంబంధించి ఎన్నికల ముసలం ఉన్నది కదా, ఇక ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక.